విజయదశమి సందర్భంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. విజయదశమి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు భవానీ దీక్షను చేపట్టిన భక్తులు అమ్మవారి దేవాలయానికి భారీగా చేరుకుని తమ దీక్షను విరమిస్తున్నారు. నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి వద్ద నుండి ఇడుముడి ధరించి కాలినడకన ర్యాలీగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వచ్చి అక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఇరుముడు చెల్లించి భవానీ దీక్ష విరమిస్తున్నారు. దేవాలయం మొత్తం జై భవానీ నామస్మరణతో మారుమోగుతుంది. నెల్లూరు రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి మరింత సమాచారం అందించడానికి లైవ్లో మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, అప్డేట్స్ ఏంటి? చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి అలాగే ఈ పండుగనంతా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో విజయదశమి ఒకటిగా చెప్పవచ్చు. 9 రోజులుగా అంటే దీన్ని విజయదశమితో పాటు దేవి శరన్నవరాత్రులు కూడా అంటారు. ముఖ్యంగా కూడా మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు మొత్తం ఈ లోకానంతా, అంటే ఇది పురాణ ప్రాశస్త్యం, మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు మొత్తం ఆ బ్రహ్మ నుంచి కొన్ని వరాలు పొంది ఈ ముల్లోకాలను కూడా చిత్రహింసలు గురి చేసి అందరినీ కూడా వేధిస్తున్న సమయంలో అమ్మవారు ఒక అవతారం చెంది మహిషాసురుణ్ణి సంహరించింది. మహిషాసురుణ్ణి సంహరించిన సందర్భంగానే ఈ విజయదశమి జరుపుకుంటారని చెప్పి ఒక ప్రాశస్త్యం, ఒక పురాణ కథ ఒక అమల్లో ఉంది. అలాగే మరొక పురాణ కథ ప్రకారం రావణాసురుణ్ణి రాముడు యుద్ధం చేసి సంహరించిన ఈ రోజునే విజయదశమిగా కూడా జరుపుకుంటారని చెప్పి మరొక పురాణ కథ మనకి మా ప్రజల్లో ప్రచారంలో ఉంది. సో మొత్తం మీద ఈ పురాణ కథలు, ఈ వ్యవహారం మొత్తం కూడా మనం చూసుకుంటే ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఉన్నాం. ఇప్పటికే రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ప్రజలు కొన్ని వేల సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఇప్పటికే జై భవాని అలాగే అమ్మవారి మొత్తం కూడా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలతో ఇక్కడంతా దేవాలయం నిండిపోయిందని చెప్పవచ్చు. మొత్తం కూడా మనం ఒక పురాణ ప్రాశస్త్యంలో కూడా వెళ్ళే దానికి సంబంధించి కూడా విషయాలు తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడిని ఘోర తపస్సు చేశాడు మహిషాసురుడు అని చెప్పి రాక్షసుడు. ఈ మహిషాసురుడు రాక్షస కులానికి సంబంధించిన ఒక పెద్ద రాక్షసుడిగా చెప్పవచ్చు. ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడిని ఘోర తపస్సు చేసి, అది కూడా ఒక పర్వతం, మేరు పర్వతం మీద నిలబడి ఒక ఘోర తపస్సు చేస్తాడు. ఈ తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురుడికి ఏం వరం కావాలని కోరుకున్నప్పుడు నాకు చావే ఉండకుండా ఒక వరం కావాలని చెప్పి బ్రహ్మదేవుడిని వరం కోరుతాడు మహిషాసురుడు. సో బ్రహ్మదేవుడు ఈ వరానికి, ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినవారు ఖచ్చితంగా గిట్టగా మానదు కాబట్టి సో బ్రహ్మదేవుడు ఈ వరాన్ని ఇవ్వలేను, ఇంకో దాంట్లో ఏదైనా ఒక, అంటే మనం ఇప్పుడు ఆప్షన్ అంటాం అట్లాంటిది, ఒక అంటే మరణం లేకుండా కాకుండా ఏదైనా ఒక చిన్న మెలికి పెడతాడు. ఈ సందర్భంగా మహిషాసురుడు చెప్పిన మాట ఏంటంటే, మహిళ అంటే చాలా తక్కువగా చూస్తాడు, మహిళకి శక్తి లేదు కాబట్టి ఏదైనా అబల చేత తనకు మరణం ఉండకూడదని ఏదైనా మగవారు కావచ్చు లేదంటే ఇతర ఎక్కడా కూడా ఎవరి చేత కూడా తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వరం పొందిన తర్వాత అబల అంటే మహిళ అంటే చాలా తక్కువ స్థాయిలో ఏదైతే మహిషాసుడు వరం పొందగానే బ్రహ్మదేవుడు మొత్తం కూడా మాయమైపోతాడు. అనంతరం మహిషాసుడు ఈ వరం ఆసరాగా తీసుకుని మొత్తం ముల్లోకాల్లో అందరినీ కూడా వేధిస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా కూడా బ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుని కూడా జయించి, దేవతలను కూడా జయించి, మొత్తం అందరినీ జయించిన తర్వాత తనకు తిరుగులేని శక్తిగా తయారై మొత్తం అందరినీ వేధిస్తూ ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే సో మా భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, విజయదశమి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది అమ్మవారికి వచ్చారు, విజయదశమి గురించి మీరు ఏం చెప్తారు? దర్శనాలకి అందరూ వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? సుమారుగా 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. విజయదశమి గురించి ఏమన్నా ప్రత్యేకత తెలుసండి? విజయదశమి ఏ విధంగా జరుపుకుంటారు పండగ బాగా జరుగుతుంది ఇక్కడ. అది మాకు బాగా జరుగుతుంది. మేము సేట్లు బాగా జరుగుతున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చారు వీళ్ళు, అంటే జైన్లు సేట్లుగా చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ పండగని ప్రతి సంవత్సరం వస్తాం, 15 సంవత్సరాలుగా ఇక్కడ జరుపుకుంటామని చెప్తున్నారు. మరికొంత మనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, విజయదశమి యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు విజయదశమిని ఏ విధంగా జరుపుకుంటారు?
విజయదశమి అంటే లేదు లేదు చెప్పు చెప్పు చెప్పు. లేదు లేదు విజయదశమిని ఏ విధంగా జరుపుకుంటారు చెప్పండి సార్. ఏ విధంగా అంటే నార్మల్గా అమ్మవారికి ఉదయం పూజ చేసుకుంటాము. వాహనాలు అవి ఎన్ని రోజులుగా జరుపుకుంటారు విజయదశమి? 9 రోజులు జరుపుకుంటారు. 9 రోజులుగా ఈసారి 11 రోజులు వచ్చింది విశిష్టత అమ్మవారికి. ఈ రోజు లాస్ట్ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారము. ఎలాంటి పూజలు చేస్తారమ్మా? ఎలాంటి పూజలు మామూలుగానే దసరా నవరాత్రులు ఆయుధ పూజలు చేసుకుంటారు అమ్మవారికి. కానీ మీరు ఎన్ని గంటలకు గుడికి వచ్చారు? దర్శనం అయిపోయిందా? లేదు లేదు ఇప్పుడే వచ్చాను, దర్శనానికి వెళ్తున్నాను ఇప్పుడు. సో మొత్తం విజయదశమి అనేది 9 రోజులు జరుపుకుంటారు యాక్చువల్లీ, కానీ 11 రోజులు వచ్చింది ఈసారి అని చెప్తున్నారు. సో మహిషాసుని కథలకు కూడా వెళ్తే మనం ఇప్పుడే చెప్పుకుంటా ఉన్నాం. సో ముల్లోకాలను ఇబ్బంది పెడుతున్న మహిషాసురుడు మొత్తం లోకాలను వేధిస్తున్న సమయంలో త్రిమూర్తులు కూడా, అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, ఏదైనా కూడా సమస్యలు వచ్చినప్పుడు అప్పట్లో బ్రహ్మదేవుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు వీళ్ళంతా కూడా కలిసి ఎలా చేయాలి, అసలు ఈ మహిషాసుని ఏం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మొత్తానికి ఒక శక్తిని తయారు చేయాలనుకున్నారు, మహిళా శక్తిని. ఆమె ఒక దేవతగా అవతరించింది. ఈ దేవత కూడా ప్రధానంగా చూసుకుంటే బ్రహ్మ అంశంలో నుంచి ఆమెకి పాదాలు వచ్చాయి, అలాగే విష్ణు అంశంలో నుంచి ఆమెకి బాహువులు వచ్చాయి, శివుని అంశంలో నుంచి ఆమెకి మొత్తం తల వచ్చింది. సో ఈ విధంగా ముగ్గురు అంటే త్రిమూర్తులు అంటాం, ఈ ముగ్గురు దేవతలు కూడా అందరూ కలిసి మొత్తం మీద ఒక శక్తిని అయితే తయారు చేశారు. ఈ శక్తి అంటే అమ్మవారు ఈ మహిషాసురుని సంహరించేందుకు 9 రోజుల పాటు అనేక మంది రాక్షసుల్ని యుద్ధం చేసి చంపిన తర్వాత 9వ రోజు మహిషాసురుడితో ఘోర యుద్ధం చేసింది. సో ఈ ఘోర యుద్ధం చేస్తున్న క్రమంలోనే అమ్మ చెప్పండి, రాజరాజేశ్వరమ్మ గుడికి వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఈ విజయదశమిని ఎలా జరుపుకుంటారు? బాగా జరుపుకుంటామండి. 9 రోజులు 9 రోజులు చదువుకుంటాం. మీరు మాట్లాడండి అక్క. చరిత్ర మనకేం తెలుసు. ఒక చెడుపై మంచి ఒక విజయం సాధించిన గుర్తుగా మనం విజయదశమి చేసుకుంటాము. రాక్షసుల నుంచి మన ప్రజల్ని, మన భక్తులందరినీ దేవత రక్షించింది. అందువల్ల మనం విజయదశమిని జరుపుకుంటాము. ఈసారి 11 రోజులు జరుపుకుంటున్నాము. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరూ కూడా చెప్తుంది చెడు పైన మంచి సాధించిన విజయంగా చెప్తారు. అలాగే 9వ రోజు మహిషాసురుడితో ఘోర యుద్ధం చేసిన తర్వాత అమ్మవారు మహిషాసురుడిని సంహరించిన రోజునే లోకాలన్నీ కూడా ఒక పండగ చేసుకున్నాయి. ఈ పండగనే విజయదశమి అంటారు. సో మొత్తం మీద ఏదైనా కూడా అప్పుడు లోకమంతా కూడా ఇబ్బంది పడుతున్న మహిషాసురుడు రాక్షసుడితో అల్లాడిపోయిన ఈ ప్రజలందరూ కూడా శాంతన చేకూరిన కారణంగానే ఈరోజు విజయదశమిగా జరుపుకుంటారు. మరొక భక్తురాలు కూడా మనతో మాట్లాడడానికి వస్తున్నారు. చెప్పడమ్మా, మీ పేరేంది, ఎక్కడ ఏ గుడికి వచ్చారు, ఈ విజయదశమి ఎలా జరుపుకుంటారు? నా పేరు కామేశ్వరి, మా వారి పేరు సుబ్బారావు. మేము 10 రోజులుగా రోజు వస్తూనే ఉన్నాం గుడికి, ప్రదక్షిణాలు చేస్తున్నాము. నిన్నటితో లాస్ట్ అయిపోయింది. ఈరోజు లాస్ట్గా దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మేము అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటాం. విజయదశమి స్పెషల్ ఏందమ్మా? విజయదశమి జరుపుకుంటారు? విజయదశమి మామూలుగా పొద్దున్నే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని అమ్మవారి దుర్గా పూజ, మళ్ళీ వచ్చేసి కనకదుర్గ స్తోత్రాలు అన్నీ చేసుకొని గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నాం. సో భక్తులంతా కూడా గత 10 రోజులుగా విజయదశమి జరుపుకుంటూ ఉన్నారు. విజయదశమి జరుపుకునే క్రమంలో గత 10 రోజులుగా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారని చెప్తున్నారు. మరొక పురాణ కథ కూడా మనం ఇప్పుడు ప్రస్తావిద్దాం. ముఖ్యంగా కూడా రావణాసురుడు, అంటే మొత్తం శివుడు భక్తుడు రావణాసురుడు అచంచలంగా శివుడితో మొత్తం కూడా పూజలు చేసి అనేక వరాలు పొందుతాడు. తనకు మరణమే లేదన్నట్టు ఒక అమృత బాండం మింగిన రావణాసురుడు తనకి ముల్లోకాల మీద అందరి మీద కూడా అనేక ఆధిపత్యం చెలాయిస్తూ అందరిని కూడా ఇబ్బంది పెడుతుంటాడు. ఈ క్రమంలోనే రావణాసురుడికి మరణం లేదు కాబట్టి, రావణాసురుడు కూడా తన ఒక రాక్షస జాతికి చెందినప్పటికీ ఒక భక్తుడు కాబట్టి ఆయన సీతాదేవి జోలికి వెళ్ళాడు, అలాగే రాముడిని ఇబ్బంది పెట్టాడు, అలాగే సకల జనాల్ని ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే రావణాసురుడు ఒక భయంకర రాక్షసుడు కాబట్టి అతన్ని జయించేందుకు ఎవరి శక్తి సరిపోలేదు. దీంతో ఏకంగా విష్ణుమూర్తి రాముడు అవతారం ఎత్తవలసి వచ్చింది. రాముడు అవతారం ఎత్తిన తర్వాత ఆయన సీతాదేవిని తీసుకొచ్చే క్రమంలో అనేక ఇబ్బందులు పడ్డాడు. అలాగే అందరూ కూడా సహకారం తీసుకున్నాడు, అంటే హనుమంతుడు అందరూ సహకారం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ రావణాసుడితో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఘోర యుద్ధం జరిగింది రావణాసుడికి సంబంధించిన వాళ్ళ కొడుకులు కుంభకర్ణుడు కావచ్చు, ఇంద్రజిత్తు కావచ్చు, లేదంటే పెద్ద యోధ రాక్షసులతో కూడా యుద్ధం చేయడం జరిగింది. ఈ యుద్ధంలోనే రాముడు
ఒక సుదీర్ఘంగా యుద్ధం చేసిన తర్వాత రావణాసురుణ్ణి వధిస్తాడు. రావణాసురుని వధించిన తర్వాత లోకం మొత్తం కూడా ఈ విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు రావణాసురుడి ఒక మొత్తం కూడా ప్రతిమను ఏర్పాటు చేసి రావణాసురుని దిష్టి బొమ్మను దగ్ధం చేసే ఆనవాయితీ కూడా దేశం అంతా వస్తుంది. సో ఈ విధంగా 2 పురాణ కథలు ఉన్నాయి. ఒకటి మహిషాసురుడి మర్దనం, అలాగే ఒకటి రావణాసురుడి చంపిన రోజును కూడా విజయదశమిగా జరుపుకుంటారు. సో మొత్తం మీదుగా ఈ విజయదశమి జరుపుకునే క్రమంలో మొత్తం మీద ప్రజలు మరొక భక్తులను కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విజయదశమి యొక్క స్పెషల్ ఏంటి? ఎన్ని రోజులుగా జరుపుకుంటారు? మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు? చెప్పండి, పర్లేదు చెప్పండి. మా విజయదశమి స్పెషల్ ఏంటి? ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుపుకుంటాము అండ్ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుపుకుంటాము అండ్ దిస్ ఈస్ ఎ వెరీ గ్రాండ్ ఫెస్టివల్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఆల్సో దిస్ ఈస్ ద బిగ్ ఫెస్టివల్ బికాస్ లార్డ్ Ravana was killed by You are a new generation, you are educated, but the generation is totally different. Do you believe this and all things, Ravana and Mahishasura? Yeah, of course. Our history books, holy books, all our books tell us very grateful stories to our new generation also, and these are very inspiration to all of us. And I'm really happy to celebrate Do this. you believe this is a legacy? No. This is Hindu legacy. ఇదంతా కూడా హిందూ వారసత్వం, ఇదంతా అనుకోవచ్చు కదా, అనుకోవచ్చా? Yes, of course. This culture is very important to every generation to learn, and the upcoming generations also. I wish they all celebrate this festival as a good So event. we are all to be continued these festivals and these and all things. Yeah, of course. Fine. సో మొత్తం మీద చదువుకున్న యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరూ కూడా నమ్ముతున్నారు మొత్తం కూడా చెడు మీద మంచి విజయం సాధించింది శాశ్వతంగా. ఈ విజయదశమి అనేది ఇక తరతరాలు కూడా జరుపుకుంటుండే పరిస్థితి. సో మొత్తం మీద ఇది విజయదశమి యొక్క ప్రత్యేకతలు, విజయదశమికి సంబంధించిన పురాణ కథలు. సో మొత్తం మీద రాజరాజేశ్వరి గుడిలో ఈ విధంగా భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి నెల్లూరు నుండి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.